అయ్యా నిండు నూరేళ్లు చల్లగుండయ్యా. స్వామి అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. అలా కుదరకపోతే అందరూ సూపర్ గా ఉంటే మనం యావరేజ్ గానే ఉండాలి. 20 ఏళ్ళ క్రితం నేను కోరుకున్న నా కోరికనే నిన్నే నెరవేర్చావు. చాలా థ్యాంక్స్ స్వామి. అన్నా అన్నా వచ్చేసావా? అన్ని తెచ్చేసావా? అన్నా ఏంటి ఒక్కటేనా? కాదు 1000. మరి ఇయ్యి. నువ్వు చాలా ఓవరన్నా, ఏవి కొడితే చెయ్యి అడిపోద్ది. అందుకే నేను డైరెక్ట్ గా 1000 కొట్టేస్తున్నాను రా. మరి మిగతా 999 ఆ ఛాన్స్ నువ్వు కొట్టేసావా? నమస్కారం పంతులు గారు. అర్చన అష్టోత్తరమా సహస్రమా? ఏ తొందరగా అయిపోద్ది? హారతి అర్జెంట్ గా ఇచ్చేయండి. ఎరా బ్యాండ్ మేళం రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. నువ్వు కొట్టుకో. 400. శీఘ్రమేవ ఇష్ట కార్య సిద్ధిరస్తు. పంతులు గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు రాబడంతా 10 పరకో 5000 తీసుకోండి బాబు. ఆశ్చర్యమా ఆనందమా? అనుమానం. ఏ బాబు మీరు ఈ ఊరు కొత్త? పంతులు గారు నా గురించి ఊళ్ళో వీచే గాలిని, ఊగే కొమ్మని, పారే ఏర్ని, రేగే దుమ్ముని దేన్ని అడిగినా చెప్తాయి. అంటే మనుషులు ఎవరికి తెలియదా? మీరు ఈ గుళ్ళో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. నేను ఈ ఊళ్ళో నుంచి పారిపోయి 20 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ రోజే అడుగు పెట్టాను. ఎందుకో తెలుసా? నా 20 సంవత్సరాల నాటి కోరికనే ఆ స్వామివారు నిన్నే నెరవేర్చారు. మాటి మాటికి 20 సంవత్సరాల కోరిక 20 సంవత్సరాల కోరిక అంటున్నారు. అది ఇంట్లో చెప్పచ్చుగా. మా నాన్న చచ్చిపోయాడు.